Hello everyone, welcome to RK Tutorial. సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మరియు రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి రెండు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి మరి 50,000 ఎంసీక్యూస్తో కూడినటువంటి న్యూ సిలబస్ ప్రకారము రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి దివాళీ సందర్భంగా దీనిని జస్ట్ 99 రూపాయలకి అందజేస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెస్ట్తో పాటుగా ప్రతి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుందండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే 1 or 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. దివాళీ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఆఫర్ కంప్లీట్ అవ్వకం ఉంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12వ తారీఖు 13వ తారీఖు నవంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 18వ ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 8 నుంచి జనవరి 10 వరకు ఏ నగరంలో నిర్వహించనున్నారు? 18th ప్రవాసీ భారతీయ దివాస్ విల్ బీ హెల్డ్ ఫ్రమ్ January 8th to January 10th ఇన్ విచ్ సిటీ? సో మరి మహాత్మా గాంధీ గారు 1915వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి సందర్భంగా ప్రవాసీ భారతీయ దివాస్ని మనం జరుపుకుంటున్నాము 2015వ సంవత్సరం నుండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, మహాత్మా గాంధీ గారు ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా. ఓకే, మరి ఈ ఇయర్ 18వ ఎడిషన్ ఎక్కడ జరుపుకుంటున్నారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ భువనేశ్వర్, ఒడిషా రాజధాని భువనేశ్వర్లో అండి. చూద్దాం. 18వ ప్రవాస భారతీయ దివాస్ కన్వెన్షన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒడిషాలోని భువనేశ్వర్లో జనవరి 8 నుంచి జనవరి 10, 2025 వరకు నిర్వహించబడుతుంది. నవంబర్ 12వ తేదీన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లుగా ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించనున్నారు. ఈవెంట్ తేదీలు ఎప్పుడండి? 18వ ప్రవాస భారతీయ దివాస్ కన్వెన్షన్ జనవరి 8 నుంచి జనవరి 10, 2025 వరకు ఒడిషాలోని భువనేశ్వర్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్. భారత సుప్రీంకోర్టు నేరారోపణల కారణంగా ఇల్లు, ప్రైవేట్ ఆస్తులు కూల్చివేయడానికి మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఏ ఆర్టికల్ ఉల్లంఘనగా పేర్కొంది? ఇటీవల మనం చూసాం కదండి, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బుల్డోజర్తో వారు ఎలాంటి చిన్న నేరం చేసినా కూడా ఇళ్లను కూల్చివేసేటువంటి ఒక పరిస్థితిని మనమందరం చూసాము కదా, బుల్డోజర్ అని చెప్పేసి. ఓకే, మరి దాన్ని తప్పుపట్టిందండి సుప్రీంకోర్టు. అలా చేయడం కరెక్ట్ కాదు అని అయితే చెప్పడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారం? Supreme Court of India issued guidelines for demolition of a private property on a conviction of which article as a violation? ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 21 అండి. జీవించే హక్కును కాలరాస్తున్నారు మీరు, అది కరెక్ట్ కాదు అని చెప్పడం అయితే జరిగింది. నవంబర్ 13న భారత సర్వోన్నత న్యాయస్థానం కేవలం నేరారోపణల ఆధారంగా ప్రభుత్వము ప్రజల ఇళ్లను మరియు ప్రైవేట్ ఆస్తులను కూల్చివేయడాన్ని నిరోధించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఓకేనా, అంటే చిన్న నేరం చేసినా కూడా, నేరారోపణలు ఉన్నా కూడా ఇల్లు కూల్చేసుకుంటూ వెళ్తే ఇక ఎవరు ఉండరండి. అంటే నేరం చేయని వారు, చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారనుకో, అందరు ఇల్లు కూల్చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో దాన్ని అయితే తప్పు పట్టింది. ఇటువంటి కూల్చివేతలు నిందితుల హక్కులను ఉల్లంఘిస్తాయని, అందులో అమాయకత్వాన్ని ఊహించడంతో పాటు ఇతర ఉద్దేదారులను అన్యాయంగా ప్రభావితం చేస్తాయని, ఇదే సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆశ్రయం పొందే హక్కును కూడా ఉల్లంఘిస్తుందని కోర్టు నొక్కి చెప్పడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఏ దేశ అధ్యక్షులుగా ఉన్న సిల్వానీ బార్టన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యున్నత గౌరవం డొమినికా అవార్డును ప్రదానం చేయనున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ బి అవార్డెడ్ ద డొమినికా అవార్డ్, ద హైయెస్ట్ నేషనల్ హానర్ బై సిల్వానీ బార్టన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ దేశ అధ్యక్షులుగా ఉన్నారండి మరి వీరు? డొమినికా రిపబ్లిక్ అనేటువంటి చిన్న దీవి అండి, ఇది చిన్న దేశము. ద్వీప దేశానికి ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత జాతీయ గౌరవం డొమినికా అవార్డును ప్రదానం చేయనున్నట్లుగా డొమినికా యొక్క కామన్వెల్త్ ప్రకటించింది. గయానాలోని జార్జ్ టౌన్లో జరుగుతున్న ఇండియా కారికామ్ సమ్మిట్ సందర్భంగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అధ్యక్షుడు సిల్వానీ బార్టన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును భారత ప్రధానికి అందజేయనున్నారు. సమ్మిట్ వచ్చే వారం జరగనుంది మరియు అవార్డు వేడుక ఈ ఈవెంట్ యొక్క ముఖ్యాంశాలలో ఒకటిగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆధునిక బానిసత్వాన్ని ఎదుర్కోవడానికి ఇటీవల ఏ దేశం మొదటి యాంటీ స్లేవరీ కమిషన్ ఏర్పాటు చేసింది? విచ్ కంట్రీ రీసెంట్లీ ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ యాంటీ స్లేవరీ కమిషనర్ టు కంబాట్ మోడర్న్ స్లేవరీ? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా. ఒక మైలురాయి చర్యగా ఆస్ట్రేలియా తన మొదటి యాంటీ స్లేవరీ కమిషన్ క్రిస్ ఎవాన్స్ను నియమించింది. అతను డిసెంబర్ 2024 నుంచి 5 ఏళ్ల పదవీ కాలానికి సేవలందిస్తారు. ఆధునిక బానిసత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం, వ్యాపారం మరియు సమాజంలోని ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఈ స్థానం రూపొందించబడింది. ఇందులో మానవ అక్రమ రవాణా, బలవంతపు పని మరియు మోసపూరిత నియామకాలు ఉన్నాయి. బాధితుల మద్దతు, అవగాహన పెంపొందించడం మరియు సరఫరా గొలుసులలో వ్యాపార జవాబుదారీతనాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించి ఆధునిక బానిసత్వాన్ని పరిష్కరించడానికి ఆల్బనీస్ ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ చర్య ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితిలో అమెరికా నూతన అధికార రాయభారిగా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ యుఎస్ అంబాసిడర్ టు ద యునైటెడ్ నేషన్స్? ఎవరండి? ఆప్షన్ ఏ, ఎలిస్ స్టెఫానిక్. అధ్యక్షుడే ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్ను ఐక్యరాజ్య సమితిలో యుఎస్ రాయబారిగా నియమించారు. ఇది అతని రెండవసారి. తన మొదటి క్యాబినెట్ ఎంపికను సూచిస్తుంది. స్టెఫానిక్ ఇజ్రాయెల్ యొక్క గట్టి డిఫెండర్ మరియు కీలక ట్రంప్ మిత్రుడు. మరి కాంగ్రెస్లో ముఖ్యంగా విదేశాంగ విధానం మరియు భద్రతా సమస్యలపై ప్రముఖ స్వరం. 40 సంవత్సరాల వయసులో స్టెఫానిక్ కెరీర్ ట్రంప్కు ఆమె స్వర మద్దతు మరియు జీఓపీలో ఆమె నాయకత్వ పాత్ర ద్వారా గుర్తించబడింది. ఆమె దేశీయ మరియు అంతర్జాతీయ రాజకీయాలలో ప్రభావవంతమైన వ్యక్తిగా నిలవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారత నౌకాదళం తన దేశవ్యాప్త తీర ప్రాంత రక్షణ వ్యాయామం సీ విజిల్ 24 యొక్క 4వ ఎడిషన్ను 2024 ఈ తేదీల మధ్య నిర్వహిస్తుంది. ఇండియన్ నేవీ విల్ కండక్ట్ ద 4th edition of its nationwide coastal defense exercise Sea Vigil 24 between these dates 2024. ఏ తేదీలలో అండి మరి? ఆప్షన్స్ నవంబర్ 20 మరియు 21 తేదీలలో. చూద్దాం. భారత నౌకాదళం తన దేశవ్యాప్త తీర ప్రాంత వ్యాయామం సీ విజిల్ 24 యొక్క 4వ ఎడిషన్ను నవంబర్ 20 మరియు 21 తేదీలలో నిర్వహించనుంది. మరి ఈ సంవత్సరం వ్యాయామం భారతదేశం యొక్క విస్తృతమైన తీర ప్రాంతాన్ని కవర్ చేస్తుంది మరియు 6 ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు 21 సంస్థలు పాల్గొంటాయి. అపూర్వమైన స్థాయి భాగస్వామ్యం. ఈవెంట్ సీ విజిల్ 24 భారతదేశం యొక్క అతిపెద్ద తీర ప్రాంత రక్షణ వ్యాయామం యొక్క 4వ ఎడిషన్. 2021-2024లో దీన్ని నిర్వహించబోతున్నారు. ఓకేనా. మొత్తము 21 సంస్థలు, 6 ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు మరియు ఇతర బహుళ రక్షణ ఏజెన్సీలు కూడా ఇందులో పాల్గొంటాయి. ఓకే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 13,500 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన అంతర్జాతీయ సంస్థ లేదా సంస్థలు ఏవి? International organization that sanctioned 13,500 crores loan for development of Andhra Pradesh capital Amaravati. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి. ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ రెండు కూడా ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశాయండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగు. మరి దాని అభివృద్ధికి 13,500 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంగీకరించాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు పాలనతో స్థిరమైన మరియు సమ్మిళిత నగరాన్ని సృష్టించడం ఈ ఆర్థిక సహాయం లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ మరియు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య వరుస చర్చల తర్వాత రుణ ఒప్పందము ఖరారు చేయబడింది. ఓకే. నెక్స్ట్,
దేశంలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి కొత్త చైర్మన్గా క్రింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ద కంట్రీస్ లార్జెస్ట్ ఆయిల్ కంపెనీ ఐఓసి? ఎవరండి? ఆప్షన్ ఏ అండి, అరవిందర్ సింగ్ సాహ్ని. వివరాలు చూద్దాం. నవంబర్ 13వ తేదీన పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఆర్డర్ ప్రకారం దేశంలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి కొత్త చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. 54 ఏళ్ల సాహ్ని ప్రస్తుతం ఐఓసీలో పెట్రోకెమికల్స్ విభాగంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఓకే, కొత్త నియామకం. భారతదేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 16 మరియు 21 తేదీల మధ్య హాజరవనున్న G20 శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఇన్ విచ్ కంట్రీ విల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అటెండ్ ద G20 సమిట్ ఫ్రమ్ నవంబర్ 16 to 21? ఏ దేశంలో జరుగుతుందండి G20 శిఖరాగ్ర సమావేశం? లాస్ట్ ఇయర్ మన దేశంలోనే జరిగిందండి, ఇండియాలోనే. ఓకే, మరి ఇప్పుడు ఎక్కడ? బ్రెజిల్. ఓకేనా, బ్రెజిల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 16 నుండి 21 తేదీల మధ్య కీలకమైన 3 దేశాల పర్యటనను చేపట్టనున్నారు. ఇందులో బ్రెజిల్లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం, నైజీరియా పర్యటన మరియు గయానా. మరి ఈ రాష్ట్ర పర్యటనతో ముగుస్తుంది. భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యులను బలోపేతం చేయడం, బహుపాక్షిక నిశ్చితార్థాలను పెంపొందించడం మరియు ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం యొక్క క్రియాశీల పాత్రను కొనసాగిస్తున్నందున ఈ పర్యటన గణనీయమైన దౌత్యపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎక్కడ జరుగుతుందని సమ్మిట్? బ్రెజిల్. ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇది. ఓకేనా. మరి బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా ఆధ్వర్యంలో రియో డిజనీరోలో జరగనున్న G20 సమ్మిట్లో ప్రధాని పాల్గొంటారు. నెక్స్ట్. ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2024 సంవత్సరానికి గెలుచుకున్న సమంతా హాల్వే ఏ దేశస్తురాలు? సమంతా హాల్వే, హూ హ్యాస్ వోన్ ద ప్రెస్టీజియస్ బుకర్ ప్రైజ్ 2024 ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆప్షన్ ఏ అండి, సారీ ఇండియా అని పడిందే కాదు, బ్రిటన్ అండి, బ్రిటన్. ఓకే, ఎడిట్ చేస్తాను నేను ఆప్షన్. ఓకే, బ్రిటన్. బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే తన నవల ఆర్బిటాల్ కోసం ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ని గెలుచుకుంది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క ప్రత్యేకమైన నేపథ్యంలో రూపొందించబడిన ఆలోచనాత్మకమైన మరియు ఊహాత్మక అన్వేషణ. హార్వే స్పేస్ పాస్టోరల్గా పేర్కొన్న ఈ నవల భూమి యొక్క దుర్బలత్వం మరియు కక్షలో వ్యోమగాముల దృక్పథాన్ని గురించి మరి లోతైన అవగాహనగా అయితే చెప్పుకోవచ్చు. ప్రముఖ వ్యాపారవేత్త అలెక్స్ డిడిఆర్ ఫెల్స్ ఎయిమ్ ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులయ్యారు? ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్ అలెక్స్ డిడిఆర్ ఫెల్స్ ఎయిమర్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆప్షన్ అండి హైతీ అండి. హైతీ చాలా పేద దేశం అండి ఆఫ్రికాలో. ఓకే, హైతీ కొత్త ప్రధానమంత్రిగా వ్యాపారవేత్త అలెక్స్ డిడిఆర్ ఫెల్స్ ఎయిమ్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశం యొక్క క్లిష్టమైన భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు మరియు స్థిరత్వాన్ని పునరుద్ధరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అతని పూర్వీకుడు గ్యారీ కొనెల్లే మంత్రి నియామకాలపై హైతీ యొక్క పరివర్తన కౌన్సిల్లో అధికారిక పోరాటం తర్వాత 5 నెలల పదవి నుంచి తొలగింపబడ్డారు. నెక్స్ట్. DRDO ఇటీవల ప్రయోగించిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. ఓకే, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ LRLACM గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ DRDO's రీసెంట్లీ లాంచ్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్? అంటే విమానం నుంచి, అంటే గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిసైల్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారండి ఇవి. ఓకేనా, ఏదైనా మిసైల్ పేరు ఇచ్చి దీని యొక్క ప్రయోగ స్థితి ఏమిటి అని అడుగుతున్నారు. ఉపరితలం నుంచి ఉపరితలానిక, ఓకేనా, ఉపరితలం నుండి ఆకాశానిక, ఆకాశం నుండి ఆకాశానిక, ఆకాశం నుండి ఉపరితలానిక, అంటే ఆకాశం నుండి ఉపరితలానికి. ఇది రైట్ ఆన్సర్. ఓకే, గుర్తుంచుకోవాలి. మరి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ డి అన్ని సరైనవే. చూద్దాం. నవంబర్ 12, 2024 చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ప్రయోగించారు. ఈ మిసైల్ పరిధి 1000 కిలోమీటర్లు అండి. ఓకే, 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి దూరంలో ఉన్నట్టు లక్ష్యాలను ఛేదించగలదు. గగనతలం నుండి భూమిపైకి ప్రయోగించే మిసైల్. ఓకే, ఇంపార్టెంట్.
నవంబర్ 12, 2024 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి 1000 కిలోమీటర్ల పరిధిలో లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ యొక్క తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలో ఈ ముఖ్యమైన మైలురాయి క్షిపణి అభివృద్ధిలో భారతదేశం యొక్క పెరుగుతున్న స్వావలంబనను ప్రదర్శిస్తుంది. ఇది రక్షణ సాంకేతికతలో కీలకమైన పురోగతిని సూచిస్తుంది. మొబైల్ ఆర్టికులేటెడ్ లాంచర్ నుంచి ప్రయోగించబడిన క్షిపణి వే పాయింట్ నావిగేషన్తో దాని విమాన మార్గాన్ని అనుసరించింది. మెరుగైన ఏవియానిక్స్ మరియు సాఫ్ట్వేర్లను ప్రదర్శిస్తూ వివిధ విన్యాసాలను ప్రదర్శించింది. ఇది మెరుగైన ఫీచర్లతో నిర్భయ్ క్షిపణికి కొత్త వేరియంట్గా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అక్టోబర్ 2024 కొరకు ప్రకటించిన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతలు క్రింది వారిలో ఎవరు? Who among the following will be the winners of the ICC Player of the Month announced by the International Cricket Council for October 2024? ఎవరికి వచ్చిందండి? ఆప్షన్స్ పై రెండు సరైనవే. అమేలియా ఖేర్ మరియు నోమన్ అలీ అనేటువంటి ఇద్దరికి. అమేలియా ఖేర్ న్యూజిలాండ్ ప్లేయర్, ఉమెన్స్ ప్లేయర్. నోమన్ అలీ పాకిస్తాన్ ప్లేయర్. చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అక్టోబర్ 2024 కొరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతలను సగర్వంగా వెల్లడించింది. ఈ నెల గౌరవాలు న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా ఖేర్ మరియు పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీకి దక్కుతాయి. అంతర్జాతీయ వేదికపై నైపుణ్యము, స్థితిస్థాపకత మరియు నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ గత నెలలో తమ జట్ల విజయాల్లో ఇద్దరు ఆటగాళ్లు కీలకంగా ఉండడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్లో పరిశోధనపై దృష్టి సారించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను రూపొందించడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోతో జతకట్టిన ఐఐటి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఐఐటి that tied up with the Indian Space Research Organization ISRO to create a center of excellence focused on research in a fluid and a thermal science? ఎవరండి మరి? ఐఐటి మద్రాస్. చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్లో పరిశోధనపై దృష్టి సారించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను రూపొందించడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో జతకట్టింది. ఈ కేంద్రాన్ని స్థాపించడానికి ఇస్రో 1.84 కోట్ల సీడ్ ఫండింగ్ను అందిస్తుంది. ఇది అంతరిక్ష పరిశోధన కోసం ఈ కీలకమైన రంగాలలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. అవలోకనం సాకారము. ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్లో పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపించడానికి ఐఐటి మద్రాస్ మరియు ఇస్రో భాగస్వామ్యం కలిగి ఉంది. సీడ్ ఫండింగ్. కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇస్రో 1.84 కోట్లను సీడ్ ఫండింగ్గా అందిస్తుంది. ఎంఓయు సంతకం తేదీ అవగాహన ఒప్పందం 11 నవంబర్ 2024 చేయబడింది. ఓకే. నెక్స్ట్ వన్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ గ్లోబల్ పేటెంట్ ఫైలింగ్ రిపోర్టు ప్రకారం 2023 ప్రకారం మేధో సంపత్తి ఫైలింగ్లో భారతదేశ స్థానం. అకార్డింగ్ టు ద వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గ్లోబల్ పేటెంట్ ఫైలింగ్ రిపోర్ట్, ఇండియాస్ పొజిషన్ ఇన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్ బై 2023 ఎంతండి? ఆప్షన్ డి అండి, 6వ స్థానంలో ఉంది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ గ్లోబల్ పేటెంట్ ఫైలింగ్ రిపోర్ట్ ప్రకారం 2023లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానానికి చేరుకున్న మేధో సంపత్తి ఫైలింగ్లో భారతదేశం విశేషమైన పురోగతిని సాధించింది. ఈ విజయం పేటెంట్ ఫైలింగ్లో 15.7% బలమైన వృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఇది భారతదేశంలో వరుసగా 5వ సంవత్సరము 2 అంకెల వృద్ధిని సూచిస్తుంది. 2023లో దాఖలు చేసిన 64,480 కంటే ఎక్కువ పేటెంట్లు, ట్రేడ్ మార్కులు మరియు పారిశ్రామిక డిజైన్లతో సహా ప్రధాన ఐపీ హక్కులతో భారతదేశం యొక్క సహకారాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 దేశాలలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, డాక్టర్ నవీన్ రాంగూలం ఇటీవల 3వసారి ప్రధానిగా ఏ దేశానికి బాధ్యతలు చేపట్టారు? డాక్టర్ నవీన్ రాంగూలం రీసెంట్లీ టుక్ చార్జ్ ఆఫ్ విచ్ కంట్రీ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది 3rd time? సో ఆప్షన్ ఏంటి? మారిషస్. చూద్దాం. ముఖ్యమైన రాజకీయ మార్పులో ప్రధానమంత్రి ప్రవిద్ జుగ్నాథ్ నవంబర్ 11న ఓటమిని అంగీకరించడంతో మారిషస్ వ్యతిరేకత ఇటీవల శాసనసభ ఎన్నికల్లో విజయానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రతిపక్ష నేత డాక్టర్ నవీన్ రాంగూలం 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా ఎవరు నియమిస్తున్నట్లుగా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాల్సా has issued a notification on Wednesday that who has been appointed as the chairman of a Supreme Court Legal Services Committee. Answer option A and జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నామినేట్ చేశారు. ఈ మేరకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదివరకు ఈ స్థానంలో పనిచేసిన జస్టిస్ బిఆర్ గవాయ్. ఓకే, సో ఈ విధంగా అయితే నియమితులు కావడాన్ని మనమైతే చూడవచ్చండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. న్యూఢిల్లీలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారము 3.0ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 3.0 ఇన్ న్యూఢిల్లీ? ఆప్షన్ ఏ సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ. చైనాలోని జింగుషాన్లో జరిగిన ప్రపంచ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తనుశ్రీ పాండే ఏ పథకాన్ని కైవసం చేసుకుంది? తనుశ్రీ పాండే యాజ్ అ క్లించ్డ్ విచ్ మెడల్ ఎట్ ద వరల్డ్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎట్ జింగ్షాన్ ఇన్ చైనా? ఆప్షన్ బి అండి వెండి పథకము. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2024 ఈవెంట్కు హోస్ట్గా ఉన్న నగరం ఏది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2024 ఈవెంట్? ఆప్షన్ డి అండి లండన్. వార్తల్లో కనిపించిన మినెట్ మ్యాన్ 3 క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? మినెట్ మ్యాన్ 3 మిసైల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, నీటి సంరక్షణ మరియు నిర్వహణ పట్ల అవగాహన కల్పించేందుకు 15 రోజుల జల్ ఉత్సవ్ను ఏ సంస్థ ప్రారంభించింది? విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ద 15-day జల్ ఉత్సవ్ టు క్రియేట్ అవేర్నెస్ టువర్డ్స్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి నీతి ఆయోగ్. ఓకే, సో గాయ్స్ ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సెస్ ఆఫర్స్ ఉన్నాయండి ప్రజెంట్. ఇంట్రెస్ట్ ఉన్న వారు డెమో చూసి తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.